హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అవడానికంటే ముందు ఉద్ధవుడితో మాట్లాడుతున్నటువంటి ఉద్ధవ గీతని ఈ రోజు మనం వినబోతున్నాము. ఇప్పటి వరకు కూడా మనం 6 అధ్యాయాలను కంప్లీట్ చేసుకున్నాము. 7వ అధ్యాయం 11వ స్కందంలో చూస్తున్నాము. 5 శ్లోకాలు చూసాము. ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడు కొంచెం చెప్పారు. ఏం చెప్పారు ఏం చెప్పారు అని అంటే, ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది నిజం. నేను అంతర్ధానం అవ్వబోతున్నాను. యదువంశం మొత్తం కూడా వాళ్ళలో వాళ్ళు కలహించుకొని అంతమవబోతున్నారు అనేటువంటి విషయం నిజం. నువ్వు ఊహించింది చాలా సత్యం అనేటువంటి విషయాన్ని చెప్పారు ఉద్ధవుడికి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు నన్ను ప్రార్థిస్తే వాళ్ళ కోరిక మీదకి, దేవతల కోరిక మీదకి నేను ఈ భూమి మీదకి వచ్చి పలు కార్యాలను చేశాను. నా స్వాంశ అయినటువంటి బలరాముడితో కలిసి నేను రావడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా నేను చాలా లీలలు చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇతర దేవతలు అందరూ కలిసి మళ్ళీ ప్రార్థించారు. ఇక నీ లీలల పరిసమాప్తి అయిపోయి కాబట్టి తిరిగి నువ్వు వైకుంఠానికి వెళ్ళవచ్చు అని వాళ్ళు మళ్ళీ ప్రార్థించారు. అంతేకాదు, నాకు కూడా ఇక వైకుంఠానికి వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైనది కాబట్టి నేను అంతర్ధానం అవడానికి నిర్ణయించుకున్నాను అని తెలియజేశారు. ఇంకొక ముఖ్య విషయాన్ని ఏం చెప్పారు అంటే, ఈ రోజు నుంచి 7వ రోజుకి, అంటే ఇంకా 7 రోజుల తర్వాత ద్వారక మొత్తం కూడా సముద్రంతో కప్పివేయబడుతుంది అని చెప్పారు. ద్వారక నాశనం అయిపోదు. ద్వారక సముద్రంతో కప్పబడుతుంది. బాహ్య దృష్టికి కనిపించకుండా ఉంటుంది అంతే. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడితో నిర్మించబడినటువంటి ద్వారక నశించడము అనేటువంటిది ఉండదు. అది నిత్య ధామం అది. కాబట్టి బాహ్య దృష్టికి కనిపించకుండా మాత్రమే ద్వారక ఉంటుంది అని మనకి తెలియజేశారు. కాబట్టి నేను అంతర్ధానం అయిపోయిన తర్వాత కలియుగం రాబోతుంది. కలియుగం మొత్తం కూడా సర్వమంగళం అంతా కూడా మంగళ విహీనం అయిపోతుంది. అలాంటి మంగళ విహీనమైనటువంటి కలియుగంలో నువ్వు ఉండకూడదు. నేను అంతర్ధానం అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండకు అని ఉద్ధవుడికి ఉపదేశం ఇస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. సో ఇదంతా కూడా మనము నిన్న చూసాం. ఇక ఈరోజు 6వ శ్లోకం నుంచి చూద్దాం. ఇంకా శ్రీకృష్ణుడు ఏం మాట్లాడతారు అనేటువంటిది. ఓకే, లావణ్య మాతాజీ. త్వం తు హరే సర్వం కృష్ణ ప్రభుజీ. పరిత్యజ్య స్నేహం స్వజన బంధుషు త్వం తు సర్వం పరిత్యజ్య స్నేహం స్వజన బంధుషు మయ్యావేశ్య మనః సమ్యక్ సమద్రువిచరస్వగాం. మయ్యా సమదృగ్విచరస్వగాం. నీవిప్పుడు నీ బంధుమిత్రుల ఎడగల అనురాగమును పూర్తిగా త్యజించి మనసును ఆ విధంగా నాయందే చిత్తం కలవాడవై అన్నింటినీ సమదృష్టితో గాంచుచు ధరణిపై సంచరింపుము. భాష్యము. శ్రీమద్ వీరరాంచి సమదృక్ సర్వస్య బ్రహ్మా బ్రహ్మాత్మకత్వాను సందానురూప సమదృష్టిమాన్ అని అనుభవ పదంలో ఉన్నవాడు సమస్త అస్తిత్వం యొక్క చరమ ఆధ్యాత్మిక స్వభావంను చూచుటకే సర్వదా యత్నించవలను. ఈ శ్లోకం నందుని అని అర్థము. సమస్తమునకు మూలమైనట్టి భగవంతుని మీదనే మనుషుడు తన మనసును నిలపవలను. ఈ విధంగా తనకు కేటాయించినంత కాలము ధరచు అతడు సకల వస్తువులను జనులను పరతత్వం యొక్క అంశాలుగా చూచుటకు అభ్యాసం కావించవలెను. జీవుల తుట్టతుదకు వారందరూ ఒకే ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉన్నారు. శ్రీకృష్ణుడి నుండి ఉద్భవించినదైనందున ప్రకృతి కూడా అదే ఆధ్యాత్మిక స్థితిని కలిగి రెండును భగవంతుని నుండి ఉద్భవించినవి అయినప్పటికీ అవి ఒకే స్థాయిలో నెలకొని ఉండవు. ఆత్మ భగవంతుని ఉన్నత శక్తి కాగా భగవద్గీత ఎందు చెప్పబడింది. ఆయనను శ్రీకృష్ణ భగవానుడు అన్నింటి యందును సమానంగా నెలకొని ఉన్నాడు కనుక మనుషుడు చరమంగా అన్నింటి కృష్ణుని యందు సమస్తమును చూడవలనని ఈ శ్లోకం నందరి సమదృక్ అను పదము సూచించుచున్నది. ఆ విధంగా ఈ జగత్తునందున నానావిధత్వం
యొక్క పరిపగా పొసగగలదు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ శ్లోకమునికి వ్యాఖ్యానించిరి. ధరణిపై తన లీలల ప్రక్రమం పూర్తయినంతటా దేవదేవుడు పరమాసక్తితో నున్న చూడగోరిన భక్తులందరి కోరికలను ధరణిపై నా లీలా సమయంలో నేను తీర్చి ఉంటిని. నేను శ్రయించినట్టు రుక్మిణీదేవి మున్నగు వేల కొలది కన్యలను యథావిధిగా వివాహమాడితిని. అసంఖ్యాకమగు దానవులను అనేక స్థానములలో అనేక వృందావనము, మధుర, ద్వారక, హస్తినాపురము, మిథిల వంటి అనేక స్థానములందు బంధుమిత్రులతో శ్రేయాభిలాషులతో పలు సమావేశములందు కలయిక. ఈ విధంగా లీలయందు రాకపోకలలో నేను నిరంతరము మునిగి ఉంటిని. భూలోకమునకు కిందనున్న లోకంలో ఉన్న స్వీయ సాంగత్యమును ఒసగి ఉంటిని. నా తల్లి దేవకికి ఆనందం కలిగించుటకు కంసునిచే చంపబడిన ఆమె 6 పుత్రులను తిరిగి తెచ్చుటకు నేను సుత భక్తుడైన బలిమహారాజును అనుగ్రహించి తిని. నా గురువకు సాందీపని ముని యొక్క మృతపుత్రుని తిరిగి తెచ్చుటకు నేను రవినందనుని సభకు అతనికి నా దర్శనము ఒసుగుని కూడింది. నా పత్ని సత్యభామ కొరకు పారిజాత వృక్షమును అపహరించుటకు స్వర్గమునకు వెడలినప్పుడు అదితి కశ్యపుచే అనుగ్రహించి ఉంటిని. మహావిష్ణులోక వాసులైనట్టు నందుడు, సునందుడు, సుదర్శనుడు వంటి వారిని ఆనందపరచుటకు తేగోరి ఆ మహావైకుంఠం లోకమునకు ప్రయాణించితిని. ఈ విధంగా నన్ను ఆతృతతో చూడగోరి అసంఖ్యాక భక్తులు తమ ప్రార్థనా లక్షరీకాశ్రమంలోని నరనారాయణ ఋషి, ఆయనతో పాటు వసించిన పరమహంసలు నన్ను చూడవలనని పరమోత్సాహంతో ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు లేదు. నేను ధరణిపై 125 సంవత్సరముల నుండి ఉన్నాను. ఇప్పుడు సమయం పూర్తి కానున్నది. పలు లీలలలో నెలకొని ఉన్నందున ఈ ఋషులను అయినను ఉద్ధవుడు దాదాపుగా నాతో సమానుడే. మహాభాగవతుడైన అతడు నా దివ్యైశ్వర్యములను పంచుకొని ఉన్నాడు కనుక అతడు తగిన వ్యక్తి. కనుక భౌతిక జగత్తు నుండి అతడు విరక్తుడయ్యేడు పూర్తి జ్ఞానమును అతనికి నేను ఒసగుదును. తదనంతరము అట్టి దాటగలిగే విజ్ఞానము అతడు బదరీకాశ్రమం చెంత యోగ్యులకు ఋషులకు అందజేయగలడు. ఈ రీతిగా నా పాదపద్మ సేవా విధానం అతడు అంటే నా భక్తియుత సేవ అమూల్యమైన నిధి వంటిది. అట్టి జ్ఞానమును వినుటచే నరనారాయణుల వంటి ఋషుల కోరికలు పూర్తిగా ఈడేరగల మహాత్ములు సర్వదా దివ్య జ్ఞానమును భౌతిక జగత్తు పట్ల వైరాగ్యమును కూడి ఉందిరు. భక్తియుత సేవలో తలమునకలై ఉండి ఒకప్పుడు వారు నన్ను మర్చునను నా ప్రేమ భక్తి స్థాయిని పొందిన భక్తుడు అట్టి భక్తి చే సర్వదా రక్షింపబడు. మనసును దృఢంగా నాపై లగ్నం చేయకనే అతడు ఒకవేళ అకస్మాత్తుగా అతని ప్రబలమైన ప్రేమభావంలో అతనికి సంపూర్ణ రక్షణను వసగలవు. తాత్కాలిక విస్మృతి కలిగినప్పటికీ అటువంటి భక్తి సాధారణ లౌకిక పాదపద్మముల చెంతకు భక్తుని తప్పక చేర్చగలదు. ఉద్ధవుడు నా విశుద్ధ భక్తుడు. అతడు నా సాంగత్యమును విడవజాలుడు కనుక నన్ను గురించిన వైరాగ్యము అతని యందు తిరిగి ఉద్భవించినవి. శ్రీ చైతన్యుడి యొక్క సేవకులు గురుకృష్ణుల ప్రీత్యర్థమై కృష్ణ చైతన్యోద్యమమును విస్తరించుచున్నారు. కృష్ణ చైతన్యోద్యమంలో ప్రస్తుతం ప్రపంచమందరి అనేక భాగములలో లక్షలాది భక్తులు అనేక కష్ట పరిస్థితులు ఎందును దీర్ఘకాలము సంచలనము చేయుచు జనులకు జ్ఞానబోధ చేయుచున్నారు. ఈ యత్నంలో భక్తులకు ఎటువంటి స్వార్థ చింతన లేదు. పుస్తక వితరణ ద్వారా గురువుని ఆ పుస్తకం కొనడి వ్యక్తులకు సాధారణంగా కృష్ణ భక్తి భావం గురించి పూర్వానుభవం లేకపోయినను భక్తుల యొక్క పవిత్రను ఆధ్యాత్మిక పత్రికలను ఉత్సాహంతో కొంచుందురు. కృష్ణ భక్తి ప్రచారమైన మహత్కార్యమును నెరవేర్చుటకై భక్తులు రేయింబవళ్ళు అవిశ్రాంతం పనిచేయుచుందురు. వారు ప్రేమ భక్తి స్థాయిలో నిలిచి ఉండటే దానికి కారణము. భక్తి పనులలో మునిగి ఉండేది అటువంటి భక్తులు ఒక్కొక్క తలిచినప్పటికీ ప్రేమ భక్తి వారిని నేరుగా భగవద్ధామునికి చేర్చగలదు. వారి సేవచే ప్రసన్నుడైన భగవానుడు తానే స్వయంగా వారి అకుంఠిపన్నం చేయగలడు. పరమ కరుణామయుడు శ్రీకృష్ణ భగవాను సంపూర్ణ కరుణ పైననే ఆధారపడి ఉండేది. భక్తి యోగం యొక్క రమ్యత ఇది. భౌతిక కిలించి వేయుటకు శ్రీకృష్ణుని విశుద్ధ ప్రేమను పడేటకు భౌతిక జగత్తునకు అతీతంగా భగవద్ధామునికి చేరుటకు కేవలము ఇదే పరమ శిక్షిత 2.40 అందు ఇట్లా చెప్పబడింది. నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే
స్వల్పమప్యస్య ధర్మహతో భయాత్. ఈ భౌతిక జగత్తునందు నామమాత్ర బంధువులతో కుటుంబములతో గల మోహకపూర్వకమగు అనురక్తిని త్యజించమని కూడా ఉద్ధవునికి బోధించినాడు. కుటుంబంతోనూ బంధుమిత్రులతోనూ శారీరకంగా సాంగత్యమును మనుషుడు విడవలేకపోయినను ప్రతి ఒక్కరూ భగవత్ ప్రీత్యర్థమే అవన్నీను ఉద్దేశించబడినవని అతడు తప్పక ఎరగవలెను. ఇది నా కుటుంబము అని తలచినంతనే మనుషుడు ఈ భౌతిక జగత్ జీవనమును భోగించే స్థానం గాంచగలడు. ఆ విధముగా అతడు నామమాత్ర కుటుంబం పట్ల అనురక్తుడైనంతనే నేను నాది అనే భావములు తలెత్తు భగవద్దంశి కనుక ఆధ్యాత్మిక స్థాయిలో వారు సకల జీవులతో సంబంధమును కలిగి ఉన్నారు. అది ఏ కృష్ణ సంబంధం అనబడును. ఆధ్యాత్మిక అవగాహన అదే సమయంలో సంగము, స్నేహము, ప్రేమ అనేది తుచ్చ లౌకిక భావనను కొనసాగించడం సాధ్యపడదు. మనుషుడు అన్ని సంబంధములను కృషాత్మక స్థితిలోనే అనుభూతమనొచ్చకొనవలసి ఉండెను. అనగా సమస్తమును దేవదేవుడకు శ్రీకృష్ణుని సంబంధంలోనే గాంచవలసి ఉండెను. కృష్ణుని సంబంధంలో వాడు అన్నింటినీ కృష్ణ సంబంధంలో చూడగలడు. ఆ విధంగా అతడు దేహం మనోవాకు వేగములను విడిచి భగవద్భక్తునిగా దరిత్రి అంతటి సంచరించగలడు. అట్టి మహోన్నత వ్యక్తి గోస్వామి అని పిలువబడును. ఆ స్థితి భగవద్గీత 18.54 యందు బ్రహ్మభూ ప్రసన్నాత్మ ఆధ్యాత్మిక స్థితి యందు మనుషుడు పూర్ణ ప్రసన్నత్వమును బడియను అని వర్ణించబడింది. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే. సో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి తెలియచేస్తున్నారు ఏమని, నువ్వు బంధుమిత్రుల పట్ల ఉన్నటువంటి అనురాగాన్ని పూర్తిగా త్యజించి మనస్సును నాందు సంలగ్నం చేయి, నాయందే చిత్తము కలవాడివై అన్నింటినీ సమదృష్టిలో గాంచుచు ధరణిపై సంచరించము. ఇది భగవంతుడు ఉద్ధవుడికి ఇచ్చినటువంటి సేవ. ఉద్ధవుడికి ప్రచారం చేయమని సేవ ఇస్తున్నారు. ప్రచారం చేయడానికి ఆయనకి ఎలా చేయాలంట, కృష్ణ చైతన్యంలో ఉండి ప్రచారం చేయండి అని అంటున్నారు. కృష్ణ చైతన్యంలో లేకుండా కాదు ప్రచారం చేయాల్సింది. అంటే నీ చిత్తము అంటే నీ మనస్సుని సంపూర్ణంగా నాందే లగ్నం చేయి, బంధుమిత్రుల పట్ల అనురాగాన్ని పూర్తిగా వదిలివేయి అని చెప్తున్నారు. యాక్చువల్గా మనం ఎప్పుడైతే మన బంధుమిత్రులను చూసుకొని వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళ కోసం నేను బ్రతకాలి, నా కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనం ఈ భౌతిక విశ్వంలో అనేక భౌతిక కష్టాలకి గురి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మాయ యొక్క ప్రభావం అదే. ఎప్పుడైతే మనం చూసినటువంటి ప్రతిదీ కూడా కృష్ణుడి యొక్క సంబంధంలో చూస్తామో అప్పుడు మన మీద మాయ ప్రభావం లేనట్లు. కృష్ణ సంబంధంలో ఏది చూడకపోయినా, దేన్ని చూసినా కృష్ణ సంబంధంలో కనుక మనం చూడకపోతే అప్పుడు అది మాయ యొక్క ప్రభావం. ఓకే, మాయ యొక్క ప్రభావం అంటే మన మీద మాయ ప్రభావం ఉంది అని అర్థం. ఎలా ఎలా అంటే నాకు ఉన్నటువంటి బంధువులు, మిత్రులు వీళ్ళందరూ కూడా కృష్ణ సేవ లింక్ లో చూడాలి మనం. వీళ్ళు ఏ విధంగా కృష్ణ సేవ చేస్తున్నారు, వీళ్ళ ద్వారా వీళ్ళతో కలిసి ఉంటే మనం ఏ విధంగా కృష్ణ సేవ చేయవచ్చు, కృష్ణుడి సంబంధంలో చూడాలి. నిజానికి సమభావంతో ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పారు. సమభావంతో ఉండడం అంటే ఎలా సాధ్యం? అందరినీ సమదృష్టిలో చూడాలి. అందరూ భగవంతుడి యొక్క అంశలు, అందరూ భగవంతుడి యొక్క సేవకులు. ఈ భూమి మీద వాళ్ళు ఎందుకు అవతరించారు? వాళ్ళు భగవంతుడితో తమ యొక్క నిజస్థితిలో నెలకొనడానికి వాళ్ళు ఈ భూమి మీదకి అవతరించారు, ఈ భూమి మీద పుట్టారు. నేను అందుకే పుట్టాను, మీరు అందుకే పుట్టారు, కుటుంబ సభ్యులు కూడా అందుకే పుట్టారు. ఎప్పుడైతే మనం ఈ భావనలో చూస్తామో మనకి ఇక నా నా పుత్రుడు, నా తండ్రి, నా తల్లి, నా భార్య అనేటువంటిది ఉండదు. కుటుంబ సభ్యులందరి యొక్క బాధ్యత ఏమిటి? కుటుంబ సభ్యుల యొక్క అందరి యొక్క నిజస్థితి ఏమిటి? భగవంతుడి సేవకులు. వాళ్ళు సేవకులు, నేను సేవకుణ్ణి. ప్రస్తుతం వీళ్ళని నాకు భగవంతుడు కుటుంబ సభ్యులుగా ఇచ్చారు కాబట్టి వాళ్ళ మాధ్యమం ద్వారా, వాళ్ళ సలహా ద్వారా, వాళ్ళ సహాయం ద్వారా నేను భగవంతుడికి సేవ చేయగలుగుతాను. ఇలా ఎప్పుడైతే చూస్తామో మనము సమభావంతో చూసినట్లు అవుతుంది. మనకి వాళ్ళు, మన వాళ్ళు, పరాయి వాళ్ళు, మన వాళ్ళు అనేటువంటి భేదం లేదు.
ఎవరైతే మనల్ని కృష్ణ సేవ చేయడానికి సహకరిస్తారో, ఎవరైతే మనం కృష్ణ సేవలో పురోగమించడానికి ఉపయోగపడతారో వాళ్ళే మన కుటుంబం. మిగిలిన ఎవరూ మన కుటుంబం కాదు. నిజానికి ఇది సత్యం. ఎందుకంటే ఈ బంధాలు అనేటువంటివి భగవంతుడి సంబంధంలో చూడనప్పుడు పూర్తిగా భౌతికత్వం అయిపోతుంది. భౌతికత్వం అంటే మాయ ప్రభావం అన్నమాట. ఎప్పుడైతే మనం బంధాలన్నింటినీ కూడా భగవంతుడి సంబంధంలో చూస్తామో అప్పుడు మనం యోగ మాయ ప్రభావంలో ఉన్నాము అని అర్థం. మాయ రెండు రకాలుగా పనిచేస్తుంది. భగవంతుడి సంబంధంలో చూడటం, భగవంతుడి సంబంధం లేకుండా చూడడం. భగవంతుడికి సంబంధం లేకుండా దేన్నైనా మనం చూస్తున్నాము అని అంటే మన మీద మాయ ప్రభావం ఉన్నట్లు. దేన్ని చూసినా మనం భగవంతుడి సంబంధంలో చూస్తున్నాము అని అంటే మన మీద యోగమాయ ప్రభావం ఉన్నట్లు. ఓకే, ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం. భగవద్భక్తులు దేన్ని చూసినా భగవంతుడి సంబంధంలోనే చూస్తారు. భగవద్భక్తులు దేన్ని చూసినా భగవంతుడి యొక్క సంబంధంలోనే చూస్తారు. కాబట్టి వాళ్ళు భగవద్భక్తులు యోగమాయ ప్రొటెక్షన్ లో ఉన్నారు. యోగమాయ ప్రభావం అనరు, యోగమాయ ప్రొటెక్షన్ లో ఉన్నారు అన్నారు అంటారు. ఓకే, అదే అభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడి సంబంధంలో చూడరు కాబట్టి వాళ్ళందరూ ఎవరి ప్రొటెక్షన్ లో ఉన్నట్టు? మాయ ప్రొటెక్షన్ లో ఉన్నట్టు. మాయ ప్రొటెక్షన్ లో ఉన్నట్టు. ఓకే, కాబట్టి విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఏం చెప్తున్నారు అంటే భగవంతుడు ఇక్కడికి వచ్చినటువంటి లీలలు చేసేటువంటి సమయం పూర్తి అయిపోయింది అని అంటే ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి అనేక లీలలు, ఒకటి కాదు రెండు కాదు, వందలు వేల లీలలు అన్నిటినీ కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. ఓకే, ఆయన కేవలం భూమి మీద మాత్రమే జనులను ఉద్ధరించలేదు. ఆయన పాతాళం వరకు వెళ్ళారు, వైకుంఠ లోకం వరకు వెళ్ళారు. ఆయన లీలల్లో 125 సంవత్సరాల నుంచి తన లీలల్లో ఎంత బిజీగా ఉండిపోయారో చూసారా. ఒక్క క్షణం కూడా ఒక చోట నిలబడలేదు. ఫుల్ బిజీ. ఒక బ్రాహ్మణ బాలుని రక్షించడానికి వైకుంఠం వరకు వెళ్ళారు. సత్యభామ అడిగినటువంటి పారిజాత పుష్పం తీసుకురావడం కోసం దేవతాలోకాలకు వెళ్ళారు. బలి మహారాజును ఉద్ధరించడం కోసం సుతల లోకాలకు వెళ్ళారు కృష్ణుడు. భూమి మీదనే అనేక మందిని కలిశారు, అనేక రాజ్యాలకు వెళ్ళారు. అంతమందిని, ఎంతో మంది అసురులని సంహరించారు, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళని కలిశారు, వాళ్ళందరికీ సలహాలు ఇచ్చారు. చివరికి కురుక్షేత్ర యుద్ధం జరిగేలా చేశారు. ఎంతో మందిని కురుక్షేత్ర యుద్ధంలో చంపేశారు. ఈ విధంగా రుక్మిణీదేవిని అపహరించారు, వాళ్ళందరికీ గర్భభంగం చేశారు. తర్వాత నరకాసురుడిని వధించి నరకాసురుడి దగ్గర చెరలో ఉన్నటువంటి 16,000 మంది, 16,001 మంది రాణులను తీసుకొచ్చి వివాహం చేసుకున్నారు. గోపికలతో ప్రేమ కలాపాలు చేశారు. భార్యలతో ఆ ఆ, ద్వారకలో మొత్తం పూర్తి వైభవాన్ని అనుభవించారు. సాందీపనుని యొక్క పుత్రుణ్ణి బతికించి తీసుకొచ్చారు. ఇంకా దేవికి పుట్టినటువంటి ముందుగా, కృష్ణుడి కంటే ముందుగా పుట్టినటువంటి 7గురిని కూడా ఆయన తీసుకొచ్చి చూపించారు. మళ్ళీ దేవకి మాత అడుగుతుంది, నా పుత్రులు మొత్తం కూడా కంసుడు చేత సంహరించబడ్డారు, వాళ్ళని నాకు చూపించి ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని. అంటే మళ్ళీ కృష్ణుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపిస్తారు. తర్వాత మళ్ళీ మాయ ప్రభావంలో దేవకి మాత ఆమెకి చూపించిన విషయాన్ని మర్చిపోయేలా చేశారు మళ్ళీ కృష్ణుడు. సో ఈ విధంగా అనేక లీలలు చేశారు. లీలలు బిజీ అయిపోయారు కృష్ణుడు, ఫుల్ బిజీ అయిపోయారు కృష్ణుడు. ఇప్పుడు లీలలు పరిసమాప్తి అయిపోయింది. 120 సంవత్సరాలలో కృష్ణుడు మనం 1000 సంవత్సరాలలో సాధించలేనటువంటి విషయాలని సాధించారు 120 సంవత్సరాలలో కృష్ణుడు. అన్ని లీలలు చేశారు, అంత గొప్పగా ఆయన ధర్మాన్ని స్థాపించారు. ఓకే, సో ఈ విధంగా అనేక లీలలు చేసినటువంటి ఆయన ఈ భూమిని వదిలేసి తిరిగి వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. నెక్స్ట్ 7వ శ్లోకం సునీత మాతాజీ. యదిదం మనసా వాచా చక్షుర్భ్యాం శ్రవణాదిభిః యదిదం మనసా వాచా చక్షుర్భ్యాం శ్రవణాదిభిః నశ్వరం గృహ్యమాణం చ విద్ధి మాయా మనోమయం. నశ్వరం గృహ్యమాణం చమయం. భావం: ఉద్ధవా, మనస్సు, వాక్కు, చక్షువులు, కర్ణములు, ఇతరేంద్రియముల ద్వారా నీవు తెలుసుకొనేది భౌతిక జగత్తు మాయమైనదిగా ఊహించబడేది భ్రాంతిమయ సృష్టి అయి ఉన్నది.
నిజముగా ఉదము జననేంద్రియములు పంచ కర్మేంద్రియములు. ఈ దశేంద్రియములు మనస్సును కేంద్రముగా చేసుకుని ఏర్పాటు చేయబడినవి. ఆ విధంగా మనస్సు భౌతిక కలాపములకు కేంద్రముగానైనది. జీవుడు అనాత్మను అంటే భౌతిక పదార్థమును స్వలాపము కొరకు వాడుకొనగోరినప్పుడు త్రిగుణములచే ఆచ్ఛాదితుడగు. ఆ విధంగా అతడు సత్యత్వమునకు నానా రకములకు తాత్విక, రాజకీయ, సాంఘిక వివరణములను కల్పించునే గాని పరతత్వమైన శ్రీకృష్ణుని ఎన్నడూనూ ఎరుగజాలడు. ఆ దేవదేవుడు భౌతికేంద్రియముల కల్మష భావనకు పరమైనవాడు. జాతి, దేశము, సాంప్రదాయక ధర్మము, రాజనైతిక సంబంధము వంటి ఉపాధుల వలలో చిక్కుకొనిన వ్యక్తి ఇంద్రియార్థములే సుఖమునకు సంతృప్తికి మూలమని తలచుచున్న దేహమును ఇతర దేహములను ఇంద్రియార్థములతో కలుపుట వలన కలిగిన అనుభూతిలో మునిగి ఉండును. కానీ దురదృష్టవశాత్తు సమస్త భౌతిక జగత్తు దానిని అనుభూతం అనర్చుకొనేది ఇంద్రియములతో పాటుగా నశ్వర సృష్టియే ఉన్నది. అది భగవానుని కాలశక్తిచే నశించిపోవును. మూర్ఖమైన ఆలోచనలు చేసినప్పటికీ, కలలు కనినప్పటికీ భౌతిక స్థాయిలో నిజమైన సుఖము లేనే లేదు. నిజమైన సుఖం భౌతికం గాని నశ్వరం గాని కాదు. అట్టి నిజమైన సత్యమే ఆత్మ. అట్టి నిత్యాత్మలలో పరమ నిత్యుడైన వాడు దేవదేవుడు. అతని మూల రూపమే శ్రీకృష్ణుడు. జ్ఞాన సాధన విధానము శ్రీకృష్ణ భగవాను అచించే దివ్య రూపానుభూతి అంతే ముగియును. శ్రీకృష్ణుని సమస్తమునందు శ్రీకృష్ణుని గాంచనివాడు నిస్సందేహంగా మానసిక కల్పన స్థితిలో ఉన్నవాడే అగును. ఇట్టి మాయా అస్తిత్వ స్థితిని గురించి ఎరిగి ఉండమని శ్రీకృష్ణుని ఉద్ధవునికి ఈ శ్లోకంలో హెచ్చరిక చేయుచున్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. సో ఈ ఇంద్రియార్థాలు, ఇంద్రియాల గురించి మాట్లాడుతున్నారు. ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో అవన్నిటికీ కూడా మాయా ప్రభావం వల్ల, ఇంద్రియార్థాల సంపర్కంలోకి రావడం వల్ల ఇంద్రియార్థాలు నశ్వరము అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. నశ్వరం అంటే నశించేవి. ఓకే, అశాశ్వతము. సో అంటే కాలంలో నశించిపోయేటువంటిది ఏది కూడా శాశ్వతం కాదు. ఈ రోజు మనం చూసినటువంటిది కొంతకాలం తర్వాత అది క్షీణించిపోతుంది. ఆ కొంతకాలం తర్వాత అది మనకి కనిపించకుండా మాయమైపోతుంది. అలాంటిది శాశ్వతమైనది. అలాంటి దాని ద్వారా వచ్చేటువంటి ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మాయా ప్రభావంలో మనం ఈ కర్మలు చేస్తున్నట్లు. ఓకే. సో మొత్తం సమస్తం కూడా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు భక్తులు సమస్తం భగవంతుడి యొక్క కనెక్షన్ లో చూస్తారు. వాళ్ళు సమస్తం కృష్ణుడిలోనే ఉంది, సమస్తంలో కృష్ణుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అలా కర్మలు చేయడం వల్ల మనకి ఈ ఇంద్రియాలు, ఇంద్రియార్థాల వల్ల మనకు కలిగేటువంటి ప్రమాదం ఏమీ ఉండదు. చూడండి, ఇవన్నీ కూడా కాల ప్రభావంలో నశించిపోతాయి. కాల ప్రభావంలో నశించినటువంటిది అంటూ ఏమీ లేదు. కాబట్టి వాసుదేవ స్థితికి రావాలి మనం. వాసుదేవ స్థితి అంటే శుద్ధ సత్వస్థితి గుణాల యొక్క ప్రభావం లేనటువంటి స్థితి, జన్మ మృత్యు వలయాలని దాటుకొని బయటికి వచ్చేటువంటి స్థితి. అలా రాకపోతే కనుక ఇదంతా కూడా మన ఎంజాయ్మెంట్ కోసమే భగవంతుడు ఇచ్చారు. నిజానికి ప్రకృతి మన ఎంజాయ్మెంట్ కోసం ఇవ్వబడింది అని అనుకోవడమే ఇంకొక రకమైనటువంటి మాయ. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఏదైనా చూస్తే అది నశిస్తుంది అంటే అది మాయ అని అర్థం. ఏదైనా చూస్తే అది నశించట్లేదు అని అంటే అది శాశ్వతం. నశించినటువంటిది ఏమిటి అని అంటే ఆత్మ. నశించినటువంటి ఏంటిది అంటే బ్రహ్మము. ఓకే. సో అలాంటి జ్ఞానంలోకి కనుక మనం రాగలిగాము అని అంటే జన్మ మృత్యు చక్రం నుంచి మనం బయటపడగలుగుతాం. ఓకే. కాబట్టి ఆకర్షణ అనేటువంటిది మాయ పట్ల ఉండకూడదు. అంటే అశాశ్వతమైనటువంటి దాని పట్ల ఉండకూడదు. చివరికి బంధుమిత్రులతో సహా నేను చూడండి, బంధుమిత్రులు కూడా మనకి అశాశ్వతమైనటువంటి బంధమే. శాశ్వతమైన బంధం ఏం కాదు. బంధుమిత్రులు కూడా నిన్న ఉన్న బంధం ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్న బంధం రేపు ఉండదు. మనం అనుకుంటాం పోనీ ఈ మధ్యలో వచ్చిన బంధాలు మధ్యలో పోతాయని, కానీ తల్లిదండ్రులు పుట్టుకతో వచ్చారు, వాడు మాత్రం ఎప్పుడు ఉంటారు అని అనుకుంటాం. అది కూడా కాదు. మనకంటే ముందే వాళ్ళు పోతారు. కొంతమంది అయితే అదృష్టవంతులు, వాళ్ళకంటే ముందు వీళ్ళే పోతారు. మళ్ళీ నెక్స్ట్ జన్మకు వచ్చేసరికి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఏం సంబంధం. వాళ్ళెవరో వీళ్ళెవరో.
ఇంతకుముందు మనం ఒక కథ చెప్పుకున్నాం. ఉం? తల్లిదండ్రులు ఎంతో సంపాదించి నలుగురు కొడుకులకి ఆస్తులు ఎంతో కూడబెట్టి ఇచ్చేస్తే చనిపోయే టైంలో నేను సంపాదించిన ఆస్తిని నా కొడుకులు సరిగా వాడుకుంటారో లేదో, జాగ్రత్త పెట్టుకుంటారో లేదో, వాళ్ళు ఏం చేస్తారో అనే భయంతో చచ్చిపోయాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తిని ఎంతో ప్రేమించారు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పుత్రులు ఎంతగానో గొప్పగా చూసుకున్నారు. ఉం? కానీ ఆ చనిపోయే సమయంలో తన పుత్రుల మీద చింతతోటి వాళ్ళు ఈ ఆస్తిని నిలుపుకుంటారా లేదా, ఇంకా పెంచుతారా లేదా అనేటువంటి భావనలో వాళ్ళు చనిపోయి తిరిగి మళ్ళీ అదే ఇంట్లో పుట్టారు కుక్కగా. కైలాష్ 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 అదే కైలాష్ ఇంట్లో కదా. అదే ఇంట్లో కుక్కగా పుడితే మరి ఇంతకు ముందు తండ్రిని చూసుకున్నారా, కుక్కని బయట కట్టేశారు కదా. బయట కట్టేశారు, దానికి పెట్టాల్సిన తిండి పెడుతున్నారు, దానికి గొలుసులేసి కట్టేశారు. అంటే ఆ ఆస్తికి ఆ కైలాష్కి ఏముంది సంబంధం మిగిలిపోయింది? ఆ పుత్రులకి మళ్ళీ ఆ కైలాష్కి ఏం సంబంధం మిగిలిపోయింది? ఒక్కసారి మరణించారంటే ఆయన సంపాదించిన ఆస్తితో ఆయనకి సంబంధం లేదు, ఆయన పుత్రులతో ఆయనకి సంబంధం లేదు. ఒక కుక్కను చూసినట్టే చూశారు ఆయన్ని. దేని గురించి ఆలోచించి చనిపోయాడో అదే ఆయనది కాకుండా పోయింది. కాబట్టి ఈ ఆకర్షణ అనేటువంటి దాంట్లో కనుక మనం పడిపోయామంటే జన్మ మృత్యు వలయంలో మనము పరిభ్రమించాల్సిందే. అంటే ఈ ఆకర్షణ అనేటువంటి దేని వల్ల వస్తుంది? ఇంద్రియాల వల్ల వస్తుంది. ఇంద్రియాలకి ఇంద్రియార్థాల పట్ల ఉన్నటువంటి ఆకర్షణ. నిజానికి మనకి భగవద్గీత 2వ అధ్యాయంలో చూస్తే స్థితప్రజ్ఞుడు గురించి చెప్పారు కృష్ణుడు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటారు అంటే విశుద్ధ భక్తుడు ఎలా ఉంటారు, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటారు అని చెప్పడం. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా కూర్చుంటారు, ఎలా మాట్లాడతారు, ఎలా నడుస్తారు, ఆ? ఎలా తన ఇంద్రియాలని నియంత్రిస్తారు, ఇలాంటివన్నీ. అంటే మనం ఒక వ్యక్తిని చూసి ఈయన పలానా అని అంచనా వేసుకుంటాం కదా. అలానే మనం ఒక భక్తుడిని చూసినా కానీ ఓహో ఈయన ఇలాంటి వాడు అని మనం తెలుసుకోగలగాలి. అందుకని స్థితప్రజ్ఞుడి గురించి చెప్పారు. స్థితప్రజ్ఞుడి గురించి చెప్పిన తర్వాత ఒకవేళ స్థితప్రజ్ఞ స్థితిలోకి అంటే కృష్ణ చైతన్యంలోకి రాకపోతే మనం ఏ విధంగా పతనం చెందుతాము అనేటువంటి విషయాన్ని తర్వాత చెప్పారు. అనేక స్థాయిల్లో మనం ఎలా పతనం చెందుతాము అని. ఆ తర్వాత స్థితప్రజ్ఞుడైనటువంటి వ్యక్తి ఇంద్రియ భోగం ఎలా చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. 2వ అధ్యాయంలో 3 సెక్షన్లు ఇవి. ఓకే, స్థితప్రజ్ఞుడి గురించి చెప్పిన తర్వాత ఒకవేళ నువ్వు స్థితప్రజ్ఞ స్థితికి రాకపోతే పతనం చెందడానికి ఉన్నటువంటి వివిధ దశలు ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ తరువాత స్థితప్రజ్ఞుడు మరి ఇంద్రియ భోగం చెయ్యరా? స్థితప్రజ్ఞుడికి ఇంద్రియాలు లేవా? స్థితప్రజ్ఞుడి ఇంద్రియాలకి ఇంద్రియార్థాల సంపర్కంలోకి రారా? ఒకవేళ వస్తే వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళు ఎలా చూస్తారు, వాళ్ళు ఎలా వాసన చూస్తారు, వాళ్ళు ఎలా వింటారు, వాళ్ళు ఎలా స్పర్శిస్తారు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇంద్రియాలతోటి, జ్ఞానేంద్రియాలతోటి, కర్మేంద్రియాలతోటి వాళ్ళు ఏ విధంగా కర్మలు చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనకి శ్రీకృష్ణుడు చెప్పారు. ఒకవేళ కనుక కృష్ణుడు చెప్పినట్లు కృష్ణ చైతన్యంలో ఉండి గనక మనం ఇంద్రియాలను గనక నియంత్రించినట్లయితే ఆ ఇంద్రియాలు ఉన్నది మనకి కృష్ణ సేవ చేయటానికి అనేటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకోగలిగినట్లయితే ఈ భౌతిక బద్ధ జీవన స్థితి నుంచి మనకి విముక్తి అనేటువంటిది లభిస్తుంది. లేదు అని అంటే కనుక జన్మమృత్యు చక్రంలోనే మనము ఉండిపోతాం. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. నాగలక్ష్మి మీద. పుంసోయుక్తస్య నానార్థో భ్రమః సగుణదోషవాక్ పుంసో యుక్తస్య నానాదో భ్రమః సుగుణదోషభాక్ కర్మ కర్మ వికర్మేతి గుణదోషధియో విధాం. కర్మ కర్మ వికర్మేతి గుణదోషధియో విధా. చిత్తము మాయామోహితమైన వాడు భౌతిక వస్తువులలో నానార్థములను గాంచును. ఆ విధంగా అతడు నిరంతరము లౌకిక మంచి చెడు స్థితిలో నెలకొని అట్టి భావనలు చేయబద్ధుడగు. ద్వంద్వములకు లోనే అట్టివాడు కర్మ అకర్మ వికర్మ అను వారి భేదమును కల్పన చేయను. భాష్యము. భ్రమపూర్వకమైన మానసిక స్థితి ఈ శ్లోకంలో వర్ణించబడింది. అయత్తస్య అను పదము దేవదేవునిపై చిత్తమును సంలగ్న మనసుజాల నిబద్ధజీవుని సూచించును. పరతత్వముగు శ్రీకృష్ణుడు సమస్తము నందున్నాడనియు
సమస్తము ఆ దేవదేవుని యందు ఉన్నదనియు భగవద్గీతాది వేదవాంగ్మయం నందు స్పష్టంగా వర్ణించబడినది. ఉదాహరణకు ఒక వనిత ఒక పురుషుని ప్రేమించినప్పుడు ఆమె అతన్ని చూడవలనని ఊయిలూర్చుండును. ప్రతిదినము ఆమె అతన్ని వివిధ వస్త్రధారణలో చూచుచుండును. నిజమునకు ఆమె అతని వస్త్రములందు కాక అతని ఎందే ఇష్టమును కలిగి ఉండును. అట్లే ప్రతి వస్తువునందు దేవదేవుడు ఉన్నాడు కనుక భగవత్ ప్రేమను వృద్ధి చేసుకొనిన వాడు భగవంతుని నిరంతరము సర్వత్రా గాంచునే గాని అతన్ని కప్పియించడి బాహ్యమగు భౌతిక వస్తువులను కాదు. ఈ శ్లోకం నందలి అయుక్తస్య అను పదము సత్యత్వ స్థితికి రానట్టి వాణిని సూచించును. శ్రీకృష్ణుని ప్రేమయుత సేవారహితుడైన అట్టివాడు భౌతికానుభవంలోని నానా రకమైన రూపములను రుచులను అనుభవింప యత్నించినను ఇట్టి తాత్కాలిక మోహకలాపము భ్రమిత జీవుని యొక్క సహజ కార్యము కానే కాదు. అతడు చర్మ సత్యమైన భగవాన్ని గురించి ఎటువంటి ఎరక లేకనే మిగిలిపోను. భౌతిక వస్తువు మయమైన జగత్తునందు నిస్సందేహంగా వైవిధ్యం ఉన్నది. కుక్కలలో జాతి కుక్కలు ఉంటాయి, ఊర కుక్కలు ఉంటాయి, గుర్రములలో మేలుజాతి గుర్రములు ఉంటాయి, నాసిరకములైన అశ్వాలు ఉంటాయి. అట్లే కొందరు మానవులు అందమైన వారు విద్యావంతులు కాగా మరి కొందరు మందుమతులు ఇంటి పట్టున ఉండేవారు అయి ఉంటారు. కొందరు ధనికులు మరి కొందరు దరిద్రులు అయి ఉంటారు. ప్రకృతిలో మనకు సారవంతమైన భూమి, బీడు భూమి, పచ్చని అరణ్యాలు, వ్యర్థమైన ఎడారులు, అమూల్యమైన మణులు, రంగులేని రాళ్ళు, స్వచ్ఛంగా పారే నదులు, నిశ్చలమైన మురికి గుంటలు కనపడతాయి. మానవ సమాజంలో మనకు అట్లే సుఖదుఖాలు, ప్రేమ ద్వేషాలు, జయాపజయాలు, యుద్ధము, శాంతులు, జన్మ మృత్యులు వంటివి కనబడు. అయినను మనం దేవదేవుడు శ్రీకృష్ణుని అంశలము, నిత్యాత్మలము కనుక ఈ పరిస్థితులలో దేనితోనూ శాశ్వత సంబంధం కలిగి ఉన్నాము. కేవలము విష్ణు ప్రీత్యర్థ్యము, విద్యుత్ ధర్మ పాలనం చేయటం ద్వారా ప్రతి ఒక్కరూ ఆత్మానుభవం నందు పరిపూర్ణులయ్యే విధంగా వైదిక సంస్కృతి ఏర్పాటు చేయబడింది. స్వే స్వే కర్మణ్య విరత సంసిద్ధం లభతే నర. కుటుంబం, దేశము, మానవాళి ఉన్న వాటి పట్ల కర్తవ్య నిర్వహణం ద్వారానే జీవన పూర్ణత్వం సాధించబడని కొందరు బద్ధ జీవులు తలుచుకుంటారు. ఇంకొందరు భగత్ సేవ ఎందు గాని మంచి కార్యములందు గాని అభిరుచిని కలిగి ఉండరు. కాగా ఇంకొందరు పాపకర్మరతులే ఉందరు. అట్టి పాపులు సాధారణంగా ఎప్పుడో మధ్యాహ్నం పడగ మీద నుండి నిద్ర లేచెదరు. మత్తు పదార్థముల స్వీకారం, అక్రమ సంబంధములలో వారు రాత్రంతయు మేలుకొని ఉందరు. అటువంటి చీకటిమైన నారకీయ స్థితి తమోగుణ ఆకర్షణ వలనే కలుగును. తమోగుణ కర్మలే ఈ శ్లోకం నందు పేర్కొనబడిన వికర్మలు అనబడును. దురదృష్టవశాత్తు లౌకిక బాధ్యతాయుతుడు గాని, లౌకికంగా బాధ్యతారహితుడు గాని లేదా పాపి గాని నిజమైన జీవన పూర్ణత్వమును సాధించలేడు. వివిధ సంఘములు, వివిధ వ్యక్తులు మంచి చెడుల గురించి వివిధ భావనలను కలిగి ఉన్నప్పటికీ నిత్యాత్మ లాభ దృష్టిలో సమస్త భౌతిక విషయములు వ్యర్థమే అయి ఉన్నవి. శ్రీమద్ భాగవతం 6.17.20 నందలి షష్ఠ సంస్కందములో ఈ భావన రాజశ్రీ చిత్రకేతు ద్వారా ఇట్లు వ్యక్తపరచబడినది. గుణ ప్రవాహ ఏతస్మిన్ కహ శాప కో స్వనుగ్రహ క స్వర్గో నరక కో వా కిం సుఖం దుఃఖమేవ వా. ఈ భౌతిక జగత్తులు నిరంతరం ప్రవహించే నదీ తరంగముల వంటిది. అయినచో ఏది శాపము, ఏది అనుగ్రహము, ఏది స్వర్గము, ఏది నరకము, ఏది నిజమైన సుఖము, ఏది నిజమైన దుఃఖము, తరంగములు నిరంతరం ప్రవహించు కనుక వీటిలో ఏదైనా శాశ్వత ప్రభావం చూపదు. వేదములందు కర్మలు, వికర్మలు చెప్పబడినవి కనుక అవి కూడా భౌతిక జగత్తునందు మంచి చెడు భావనలను అంగీకరించుచున్నవని ఎవరైనా వాదించవచ్చును. కానీ నిజమేమనగా ద్వంద్వములందు చిక్కుబడినది బద్ధజీవులే గాని వేదములు కాదు. ప్రతి వ్యక్తిని అతడు ప్రస్తుతం ఉన్న స్థితిలోనే చక్కగా నీచం చేసి క్రమంగా అతని జీవన పూర్ణత్వంలో ఉద్ధరించుటే వేదవాంగ్మయం యొక్క కార్యం. లౌకిక సత్వగుణము ఆధ్యాత్మికము కాకపోయినను అది ఆధ్యాత్మిక జీవితంలో అవరోధమును కలిగించదు. లౌకిక సత్వగుణము చిత్తమును పవిత్రమనొచ్చు, ఉన్నతముగు జ్ఞానాభిలాషను కలిగించును. కనుక ఆధ్యాత్మిక జీవన సాధనకు అది అనువైన స్థితియే అయి ఉన్నది. ప్రయాణం నాకు విమానాశ్రయం అత్యంత అనుకూలమైన స్థానమే కదా. ఒక వ్యక్తి న్యూయార్క్ నుండి లండన్ కు ప్రయాణించదలిచినచో ప్రయాణంలో న్యూయార్క్ విమానాశ్రయం నిక్కముగా అత్యంత అనువైన స్థానమే అగును. కానీ ఆ మనిషికి విమానం తప్పిపోయినచో విమానాశ్రయంలోకి వెళ్ళని న్యూయార్క్ వాసులకు లండన్ ఎంత దూరమో అంతే దూరంలో అతను నిలిచిపోను. అనగా విమానంలో ఎక్కినప్పుడే విమానాశ్రయంలోకి వెళ్ళటంలో అర్థం ఉండు. అట్లే ఆధ్యాత్మిక స్థితిని చేరుకున్నటకు సత్వగుణం ఎంతో అనుకూలమైన స్థితి. బద్ధ జీవుని సత్వగుణ స్థితికి తెచ్చుటకే వేదములు, కర్మలు, వికర్మలను తెలుపును. తర్వాత దివ్య జ్ఞానం ద్వారా అతడు ఆధ్యాత్మిక స్థితికి చేరుకొనవలసి ఉన్నది. కనుక మనుషుడు కృష్ణ భక్తి భావన స్థితికి రాకపోయినచో అతడు సత్వగుణ స్థితికి అర్థించుట వ్యర్థమే అగును. విమానం తప్పిపోయేది వానికి విమానాశ్రయ ప్రయాణం వ్యర్థమే కదా. వేదములందలి విధి నిషేధంలో భౌతిక విషయంలో మంచి చేయను గ్రహించినట్లుగా గోచరించినను ఆధ్యాత్మిక జీవనమునకు అనుకూలమైన పరిస్థితిని కలుగజేయటే వేద నియమముల యొక్క చర్మ ప్రయోజనం. మనుషుడు ఆధ్యాత్మిక జీవనమును చేపట్టినచో గుణమయమైన అనుష్ఠానములతో కాలంలో వృధా చేయవలసిన అవసరము లేదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 2.45 నందు అర్జునకి ఇట్లా ఉపదేశించింది. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్.
వేదములు ముఖ్యంగా త్రిగుణములకు సంబంధించిన విషయముల గురించి చర్చించింది. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై ద్వంద్వముల నుండి మరియు యోగక్షేముల నుండి చింతల నుండి విడివడిన వాడవై ఆత్మ ఎందు స్థిరుడవగను. ఈ సందర్భంలో శ్రీల మధ్వాచార్యులు మహాభారతం నుండి పిండి శ్లోకమును ఉదహరించింది. స్వర్గాధ్యాచ గుణ సర్వే దోష సర్వే తదేవ చ ఆత్మన కర్తృత్వ భాంత్యా ధ్యాయంతే నాత్ర సంశయ. ప్రపంచంలో బద్ధ జీవులు స్వర్గలోక వాసమును అందమైన వయసుల పవిత్రమైన ఆ పొందు వంటి దేవలోక సుఖములు మంచివని వాంఛితములను భావించరు. అట్లే కష్టమయము లేదా దుఃఖమయమైన పరిస్థితులను చెడ్డవని భావించరు. కానీ ప్రపంచంలోని ఈ మంచి చెడు భావనలు భగవంతుడు కాక తానే సకల కర్మలకు చర్మకర్తనని తప్పుగా భావించుట పైననే నిస్సందేహంగా ఆధారపడి ఉన్నది. పరమాత్మనమేవైకం కర్తారం వేత్తి అపుమాన్ సముచ్యతే స్మా సంసారాత్ పరమాత్మనమేతి చ. ఇంకొక పక్క పరమాత్ముడే ప్రకృతికి నిజమైన నియామకుడనియు చుట్టతుదకు అతడే సమస్తమును నడుచున్నాడనియు ఎరిగిన వాడు మాయాబంధం నుండి తనను తాను ముక్తి చేసుకునగలడు. అట్టి వాడు భగవద్ధామునకు వెళ్ళను. హరే కృష్ణ రోజు. సో ఈ శ్లోకంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలను చర్చిద్దాం. ఎవరైతే మాయాతోటి మోహితమైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతారు. శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నటువంటి అకర్మ వికర్మ కర్మ అనేటువంటి వాటి అర్థాలకి వాళ్ళు సొంత భాష్యాలు రాస్తారు. వాళ్ళ భాషలో వాళ్ళు ఇది కర్మ, ఇది మంచి కర్మ, ఇది చెడ్డ కర్మ అనేటువంటి విషయాన్ని చెప్తారు. నిజానికి ఈ మంచి కర్మ, చెడ్డ కర్మ, లేకపోతే అకర్మ అనేటువంటివి అన్నిటికీ కూడా మనం శాస్త్రాల ద్వారా ఇవ్వబడినటువంటి అర్థాన్ని నిజానికి అది యథాతథంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయలేకపోతే మనకి శాస్త్రాలు మనకి అర్థం కానట్లే. ఓకే. సో సో ఈ విధంగా ఆ శాస్త్రాలు మనకి ఏం చేస్తాయి అని అంటే ఈ కర్మ కర్మ వికర్మ ఇవన్నీ మనకి ఎందుకు ఇస్తాయి అని అంటే వీటన్నిటి మీద మనం గనక జ్ఞానాన్ని పొందినట్లయితే మనం సత్వగుణ స్థితికి రావచ్చు. సత్వగుణ స్థితిలోకి గనక మనం రాకపోతే మనకి ఆ ఆ సమభావం అనేటువంటిది రాదు. అనేక రకాల జంతువులు ఉన్నాయి, అనేక రకాల ఒక కుక్కను చూస్తేనే కుక్కలోనే 100 రకాల కుక్కలు ఉన్నాయి. ఏదైనా ఒక జంతువు చూస్తే జంతువులనే వేరే వేరే రకాలుగా ఉన్నాయి. వీటన్నిటి మధ్య తేడాలు, వీటన్నిటిని ఒకలాగా చూడడం, లేకపోతే మనిషికి జంతువుకి మధ్య తేడాలు ఒకలాగా చూడడం, ఇవన్నీ కూడా మనకు అర్థం కాదు. నిజానికి ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి సత్వగుణం ఏదైతే ఉందో అది విశుద్ధ సత్వగుణం కాదు. అది తమో గుణం రజోగుణంతో మిశ్రితమైనటువంటి సత్వగుణం. అంటే మాక్సిమం సత్వగుణమే, కాకపోతే ఏ కొంచెమో రజోగుణం, ఏ కొంచెమో సత్వగుణం, సరే ఏ కొంచెమో తమో గుణం కూడా ఉంది అందులో. మరి అలా అని ఈ విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి గుణ ప్రభావం నుంచి బయటకు వచ్చినట్టేనా? అంటే విశుద్ధ సత్వగుణం లౌకిక సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి గుణ ప్రభావం నుంచి బయటకు వచ్చినట్టేనా అంటే రానట్లు. గుణ ప్రభావం ఇంకా ఉంటుంది. ఇప్పుడు విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి. విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి భౌతిక జీవనం ఇక ఉండదు ఆయనకి, కేవలం ఆధ్యాత్మిక జీవనమే ఉంటుంది. ఇంకా ఆయనకి 2 పడవల మీద కాళ్ళు ఉండవు. ఇటు ఫ్యామిలీ, అటు కృష్ణుడు, అటు కృష్ణుడు, ఇటు ఫ్యామిలీ, 2 ఉండవు ఆయనకి, ఒకటే ఉంటుంది. విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి ఫ్యామిలీ ఉండదు, కేవలం కృష్ణుడే ఉంటాడు. విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంకా భౌతికమైనటువంటి కర్మలు ఏమి ఉండవు, కేవలం ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు మాత్రమే ఉంటాయి. అలాంటి వ్యక్తికి ఇంకా భౌతిక లోకంలో పనులే లేవు, భౌతిక విషయంలో చేయడానికే ఏమీ పని మిగిలి లేదు ఆయనకి. అలాంటి వ్యక్తి ఆధ్యాత్మిక విషయానికి వెళ్ళాలి. మరి అలాంటప్పుడు మనకు విశుద్ధ సత్వగుణంలో లేవు కదా. మరి లేనప్పుడు మనం ఇంకెందుకు? సత్వగుణంలో ఉన్నా కానీ గుణ ప్రభావం ఉంది, రజోగుణంలో ఉన్నా కానీ గుణ ప్రభావం ఉన్నట్లే, తమో గుణంలో ఉన్నా కానీ గుణ ప్రభావం ఉన్నట్లే. దాని వలన కూడా మనం మళ్ళీ భౌతిక జగత్తులోనే మళ్ళీ జన్మ మృత్యువులోనే ఉండిపోతాం కదా అని మనం అనుకోవచ్చు. నిజానికి నువ్వు లండన్ వెళ్ళాలి అనుకుని ప్రయాణం చేసి మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారనుకోండి, ఫ్లైట్ ఎక్కకుండా ఎయిర్పోర్ట్ లోనే కూర్చుంటే వెళ్ళిపోతారా లండన్? వెళ్ళరు. ఫ్లైట్ ఎక్కితేనే, ఆ ఫ్లైట్ ఎగిరితేనే మీరు లండన్ వెళ్తారు. సత్వగుణంలో ఉండడం అంటే ఫ్లైట్ లో కూర్చోవడం. ఫ్లైట్ రన్వే మీద ఉంది, మీరు కొంతకాలం సత్వగుణంలో ఉంటే అప్పుడు అది ఎగురుతుంది.
రన్వే మీద కొంతకాలం నడిచిన ఫ్లైట్ ఏ విధంగా అయితే గాలిలో ఎగురుతుందో ఆ విధంగా సత్వగుణంలో మనం కొంతకాలం ఉంటే తప్ప మనం విశుద్ధ సత్వగుణంలోకి చేరుకోలేం. అందుకోసం అంటే వేదాలలో ఇవ్వబడినటువంటి కర్మకాండలు, వేదాలలో ఇవ్వబడినటువంటి కర్మ, అకర్మ, వికర్మ ఇవన్నీ కూడా ఎందుకు ఇవ్వబడ్డాయి అని అంటే మనల్ని అందరినీ కూడా కొద్ది కొద్దిగా సత్వగుణ స్థితికి తీసుకురావడానికి. అంటే మనల్ని అందరినీ కూడా రన్వే మీదకి తీసుకొస్తున్నారు. ఓకే, రన్వే మీదకి తీసుకొస్తున్నారు. అంటే వేదాలు ముక్తికి వరకు తీసుకెళ్ళకపోవచ్చు, కానీ రన్వే మీదకి అయితే తీసుకొస్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, అక్కడికి వచ్చిన తర్వాత మనం ఆచరించాల్సినటువంటి విషయాలు, అక్కడికి వచ్చిన తర్వాత మన యొక్క స్థాయి, భక్తి, మన సాంగత్యాలు ఇవన్నీ కూడా మళ్ళీ మనము సత్వగుణం నుంచి ఎగరాలా లేకపోతే అక్కడే ఉండాలా అనేటువంటిది నిర్ణయిస్తాయి. ఓకే, అంటే జస్ట్ ఎయిర్పోర్ట్కి పోయి రావాలా లేకపోతే ఎయిర్పోర్ట్కి పోయి ఫ్లైట్ ఎక్కాలా, ఫ్లైట్ ఎక్కి దిగాలా లేకపోతే ఫ్లైట్ ఎక్కి రన్వే మొత్తం కూడా పాస్ అయ్యి ఫ్లైట్ ఎగిరిన దాకా మళ్ళీ లండన్ చేరిన దాకా ఉండాలా అనేటువంటిది మనం మన యొక్క సాంగత్యాలు, మన యొక్క గుణ ప్రభావాలు నిర్ణయిస్తాయి. కాబట్టి సత్వగుణం నుంచి విశుద్ధ సత్వగుణానికి వెళ్ళాలి. సత్వగుణంకి రావడం మాత్రమే లక్ష్యం కాదు. మనం అందరం ఇప్పుడు సత్వగుణంలోకి వచ్చేసాం. ఉదయాన్నే లెగుస్తున్నాం, జపాలు చేస్తున్నాము, బ్రహ్మ ముహూర్తాల్లో లెగుస్తున్నాం అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళే చేస్తారు అది. రజోగుణం, తమో గుణంలో ఉన్న వాళ్ళు చేయరు. తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు పడుకునే సమయంలో మనం లేచి ఉంటాము. తమో గుణంలో ఉన్నవాడు లేచి ఉన్న సమయంలో మనం పడుకుని ఉంటాం. ఉల్టా మనం ఎన్ని గంటలకు పడుకుంటున్నాం, ఎన్ని గంటలకు లెగుస్తున్నాం, ఎన్ని గంటలకు మన కార్యక్రమాలు కంప్లీట్ అవుతున్నాయి, ఎన్ని గంటలకు మన కార్యక్రమాలు మొదలవుతున్నాయి అనేటువంటి దాన్ని బట్టి మనం సత్వగుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, తమో గుణంలో ఉన్నామా అనేటువంటి విషయం తెలిసిపోతుంది. కాబట్టి భగవద్భక్తులు రజోగుణ తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళలాగా వాళ్ళ యొక్క పనులు ఉండవు. వాళ్ళు సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ కర్మలు ఇంకా వాళ్ళని విశుద్ధ సత్వగుణానికి తీసుకువెళ్తాయి. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. తస్మాద్యుక్తేంద్రియగ్రామో యుక్త చిత్తాయిధం జగత్. తస్మాదుక్తేంద్రియాగ్రామో యుక్త చిత్త ఇదం జగత్. ఆత్మనీక్షస్వ వితతం ఆత్మానం మయ్యదీశ్వరే. ఆత్మనీక్షస్య వితతం ఆత్మానం మయ్యధీశ్వరే. హరే కృష్ణ. కనుక నీవు సకలేంద్రియమును నియంత్రించి ఆ విధంగా మనస్సును అణచి సర్వత్రా వ్యాప్తమై ఉన్న ఆత్మయందే నెలకొన్నదిగా జగత్తును వీక్షిపము. అట్టి వ్యక్తిగా గతాత్మ దేవదేవుడునకు నాయందే ఉన్నదిగా కూడా నీవు దర్శింపము. హరే కృష్ణ. భాష్యము. వ్యక్తిగత జీవాత్మ భౌతిక విశ్వం అంతటను ఉన్నదని వితృతం విస్తృతంగా వ్యాప్తమైనది అను పదము సూచించను. అట్లే భగవద్గీత 2.24 యందు శ్రీకృష్ణ భగవానుడు నిత్య సర్వగత అని పలికి ఉండెను. వ్యక్తిగతాత్మ నిత్యము, అది భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో ఎల్లడా వ్యాపించి ఉన్నది. కానీ దీని భావము ఆత్మ సర్వవ్యాప్తమని కాదు. దేవదేవుడునకు శ్రీకృష్ణుడు తన తటస్థ శక్తిని సర్వత్రా వ్యాపించి ఉన్నాడనియే దాని భావము. కనుక సూక్ష్మముకు జీవాత్మ సర్వవ్యాపితమై ఉన్నదని గుడ్డిగా నిర్ణయించక మహోన్నతుడైన భగవంతుడే తన శక్తిని సర్వత్రా వ్యాపించడని మనుషుడు తెలుసుకోగలను. బద్ధజీవుల ఇంద్రియ భోగమును సానుకూలం చేయుటకే భౌతిక జగత్తు సృష్టించబడిందని ఆత్మనీక్షస్య వితరం అను ఈ శ్లోకమునందలి పద సముదాయములకు అర్థము. అట్టి బద్ధజీవులు తమ నిజముకు ప్రభు అయినట్టు శ్రీకృష్ణుడు లేకుండా భోగింపై యత్నించుదురు. జీవులు తమ సులాభం కొరకు ప్రకృతిని కొల్లగొట్టుటలో తలమునకులై ఉన్నను భౌతిక జగత్తుపై వారి అధికారము భ్రాంతిమయమే అయ్యున్నది. ప్రకృతి జీవుడు ఇరువురును భగవద్భక్తులే, భగవచ్చక్తులే. ఆ విధంగా అవి అతని అందే అతన్ని పరమాధీనములోనే నెలకొని ఉండు. వ్యక్తిగత జీవుడు భగవంతుని ప్రీత్యార్థమే ఉన్నాడు. అతడు భగవాను నిత్యదాసుడు. ఇంద్రియములు భౌతిక భోగములో లగ్నమైనంతనే పరతత్వానుభూతిని పొందగలిగే శక్తిని కోల్పోవును. ఇంద్రియ కలాపముల అసలైన లక్ష్యము విష్ణుప్రీతియే. భగవంతుని రూపమును దర్శించడం ద్వారా, సేవించడం ద్వారా సకలేంద్రియములు అనంతమైన ఆధ్యాత్మిక సుఖమును పడేయగలవు. కానీ భగవంతుని నిరాకార భావనము
చేపట్టిన వాడు సకల ఇంద్రియ కర్మలను ఆపుటకు యత్నించుదు. నేను ఇంద్రియములు శాశ్వతంగా క్రియారహితములుగా ఉండలేవు కనుక సహజముగానే భ్రాంతిమయ కలాపంలో నెలకొనగలవు. ఇంద్రియములను భగవత్ సేవలో నెలకొల్పినచో మనుషుడు భగవద్ రూప దివ్య సౌందర్యమును కాంచి అపరిచిత అపరిచిత సుఖమును అనుభవబడగలడు. కానీ విశుద్ధ ప్రేమ యుత భక్తి ద్వారా యోగ్యుడు కానంత వరకు అతనికి భగవానుడికి మహోన్నత అనుభవమును వసగడు. కనుక ప్రతి బద్ధజీవుడు భగవంతుని ఆనందమయ సాంగత్యంలో చేరి ఆ దేవదేవుని గల అనవసరమైన వియోగమును అంతమొందించవలెను. బద్ధజీవుల గుడ్డి కళ్ళకు వెలుగును ప్రసాదించడికే శ్రీకృష్ణుడు స్వయంగా అవతరించును. ఈ విధంగా భవిష్యత్తు నందలి శ్రద్ధావంతులకు జీవులు తన ఉపదేశముల వలన లాభం పొందు రీతిలో శ్రీకృష్ణుడు స్వయంగా ఉద్ధవునికి బోధ చేయుచున్నాడు. భగవద్గీతలో అర్జునులకు శ్రీకృష్ణుడు కామించిన ఉపదేశముల నుండి నేటికి కోట్ల కొద్ది జనులు నిజముగా ఆధ్యాత్మిక జ్ఞానమును పడవుతున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. సకల ఇంద్రియాలను నియంత్రించి ఆ విధంగా మనస్సును అణిచి సర్వత్రా వ్యాప్తమై ఉన్నటువంటి ఆత్మీయందే నెలకొన్నదిగా జగత్తును వీక్షింపుము. ఈ జగత్తు మొత్తం కూడా నువ్వు చూసేటువంటి దృక్కోణాన్ని మార్చుకోవాలి. ఈ జగత్తు మొత్తం కూడా నా ఇంద్రియార్థము అన్న భావంలో మనం చూడకూడదు. ఈ జగత్తులో ఉన్నది మొత్తం నేను అనుభవించడానికి, నేను ఎంజాయ్ చేయడానికి ఇవ్వబడినటువంటి ఇంద్రియార్థాలు అనేటువంటి భావంలో గనక మనం చూడకుండా ఇంద్రియాలను నియంత్రించి అప్పుడు ఈ జగత్తును చూస్తే ఆత్మస్థితిలో నువ్వు చూడగలిగిన వాడు అవుతావు. మనస్సుని ఇంద్రియాలని పూర్తిగా నియంత్రించినటువంటి వ్యక్తి ఆత్మానుభవాన్ని పొందినటువంటి వ్యక్తి. అలాంటి ఆత్మానుభవం పొందినటువంటి వ్యక్తి ఈ జగత్తు మొత్తంలో కూడా ఏ మనిషిని చూసినా, ఏ జీవిని చూసినా అందరూ కూడా భగవంతుడి యొక్క అంశాలైనటువంటి జీవులు అని తెలుస్తుంది. అంటే సర్వం వ్యాపించి ఉంది ఆత్మ అని. నిజానికి ఇక్కడ మళ్ళీ మాయావాదులు తప్పు భావం తీస్తారు. ఆత్మ సర్వం వ్యాపించి ఉంది అంటే ఇక్కడ వ్యాపించి ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా వ్యక్తిగత ఆత్మలు. ఈ వ్యక్తిగత ఆత్మలు భగవంతుడి యొక్క తటస్థ శక్తి. వ్యక్తిగత ఆత్మలు భగవంతుడి యొక్క తటస్థ శక్తి. భగవంతుడి యొక్క తటస్థ శక్తులుగా విస్తరించి భగవంతుడి సర్వం వ్యాపించి ఉన్నారు. అంతేకాదు పరమాత్మగా భగవంతుడు సర్వం వ్యాపించి ఉన్నారు. అలాంటి తటస్థ శక్తి సర్వం వ్యాపించి ఉంది అనేటువంటి భావంలో మనము ఆత్మే పరమాత్మ, ఆత్మ సర్వం వ్యాపించి ఉంది అని కనుక మనం అనుకున్నట్లయితే కనుక మనకి మళ్ళీ తత్వం సరిగా అర్థం కానట్లే. వ్యక్తిగత ఆత్మ సర్వం వ్యాపించలేదు. వ్యక్తిగత ఆత్మలు చాలా ఉన్నాయి. ఇలా భగవంతుడి యొక్క అంశలు ఇవన్నీ కూడా సర్వం ఉన్నాయి. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడి యొక్క శక్తి తటస్థ శక్తులుగా విస్తరించి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ దృష్టితో మనం ఈ సర్వస్వాన్ని, ఈ లోకాన్ని చూస్తామో అప్పుడు ఈ లోకం మొత్తం కూడా భగవంతుల్లోనే ఉన్నది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తిగత ఆత్మలు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క తటస్థ శక్తి. కాబట్టి భగవంతుడి యొక్క శక్తి భగవంతుడి నుంచే వచ్చింది, భగవంతుడిలోనే ఉంది అనేటువంటి విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే, వ్యక్తిగత ఆత్మ భగవంతుడితో సమానం కాదు. వ్యక్తిగత ఆత్మ భగవంతుడిలో అణు మాత్రమే, అంశ మాత్రమే. ఇదే విషయాన్ని ఈ వ్యక్తిగత ఆత్మ భగవంతుడిలోనే ఉంది, భగవంతుడి సంబంధంలోనే ఉంది, మొత్తం భగవంతుడిలోనే ఉంది అని ఎప్పుడైతే మనం అంటామో దాన్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. భగవంతుడు అంటే ఎవరో కాదు, వ్యక్తిగత ఆత్మే అని. ఆత్మకి భగవంతుడికి తేడా లేదు, ఆత్మకి పరమాత్మకి తేడా లేదు అని తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వ్యక్తిగత ఆత్మ ఎప్పుడూ పరమాత్మ కాదు, పరమాత్మతో సమానం కాదు. పరమాత్మ సమస్తం విస్తరించి ఉంది, సమస్తం వ్యాపించి ఉంది. వ్యక్తిగత ఆత్మ భగవంతుడి యొక్క తటస్థ శక్తి. పరమాత్మకు ఉన్న శక్తి సామర్థ్యాలు వ్యక్తిగత ఆత్మకి లేవు. కానీ వ్యక్తిగత ఆత్మ కూడా శాశ్వతమే, పరమాత్మలాగా అశాశ్వతమైనది కాదు.
కాబట్టి అలాంటి వ్యక్తిగత ఆత్మ మరి భౌతిక రూపాన్ని తీసుకొని ఈ భౌతిక ఇంద్రియాలను తీసుకొని ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఇంద్రియార్థాల పట్ల సంపర్కంలోకి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా చేయాలి? ఆ ఇంద్రియార్థాలని మనం అనుభవించేటువంటి విధానం కూడా మనకి శాస్త్రాల్లో ఇవ్వబడుతుంది. కృష్ణ సంబంధంలోనే చేయాలి అది కూడా. ఇంద్రియాలన్నింటినీ కూడా మనకి కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాల పట్ల లగ్నం చేయగలగాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది జరుగుతుంది. బలవంతంగా ఇంద్రియ నిగ్రహం చేస్తే అది నియంత్రింపబడవు. కానీ ఇంద్రియాలని అంటే చూడాలి అనుకున్నది చూడు. కృష్ణుడికి రూపం ఉంది కదా, కృష్ణుడు రూపాన్ని చూడు. కృష్ణ భక్తుల్ని చూడు. వినాలి అనుకున్నాం విను. కానీ వినాల్సింది ఏమిటి? కృష్ణ కథ విను, కృష్ణ కీర్తనలు విను. సో ఈ విధంగా మన ఇంద్రియాలన్నింటినీ కృష్ణుడి యొక్క సేవలో కనుక నియంత్రించినట్లయితే, వినియోగించినట్లయితే ఇంద్రియ శుద్ధి జరుగుతుంది. మనం కూడా మాయ ప్రభావం నుంచి బయటపడతాం. మనం కూడా ఆధ్యాత్మిక స్థితిలో నెలకొంటాం. అప్పుడు మనకి సంపూర్ణమైనటువంటి జ్ఞానం అనేటువంటిది మనకు వస్తుంది. అప్పుడు భగవంతుడికి సంబంధించిన తత్వం పూర్తిగా మనకి అర్థమవుతుంది. లేదు అని అంటే కనుక ఆధ్యాత్మిక జ్ఞానం మనం పొందలేము. నెక్స్ట్ 10వ శ్లోకం అక్షర సౌజన్య మాతాజీ ఉన్నారా? కృష్ణ ప్రభు. ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. జ్ఞాన విజ్ఞాన సంయుక్త ఆత్మభూత శరీరిణాం జ్ఞాన విజ్ఞాన సంయుక్త ఆత్మభూత శరీరిణాం ఆత్మానుభవతుష్టాత్మా నాంతరాయైర్వివ శరీర నాంతరాయైర్విహన్యసే. ఆత్మాంతరారైర్వి హన్యసే అని. పూర్తిగా వేద జ్ఞాన యుక్తుడవు. అట్టి జ్ఞానము యొక్క చరణభూతం అనుచుకొనిన వాడవునై నీవు విశుద్ధాత్మను ఎరుగగలవు. ఆ విధముగా నీ మనస్సు సంతృష్టి చెందగలదు. ఆ సమయమున దేవతలు సకల జీవులకు నీవు ప్రీతముడవు కాగలవు. జీవితంలో ఎట్టి అవరోధములు నీ పురోగతిని ఆపలేవు. భాష్యత యందు వివరింపబడినట్లు ఎవరి మనస్సు భౌతిక వాంఛ రహితము అయ్యుండునో అతడు దేవతాచమునకు ఇష్టపడడు. ఏలయన అట్టి పురోగతి మాత్రమే. కానీ శ్రీకృష్ణ భగవానునికి విశుద్ధ భక్తుని గానే అతనిని పూజించడును అప్రసన్నులు కారు. స్వయంగా దేవతలే శ్రీకృష్ణుని వినమ్ర దాసులన్నిపై శ్రీ కృష్ణలీలలో స్పష్టంగా చూపబడినది. ఎల్ల దేహములందలి ఆత్మ యొక్క అనుభవమును కలిగిన వాడు నిక్కముగా ఉడగును. అతడు ఎల్లరను పునరిత్య తనలను ఈర్ష్య చూపుట గాని ఇతర జీవులపై ఆధిపత్యమును చెలాయించుటకు యత్నించుట గాని చేయడు. ఈర్ష్యాభిలాషినై అట్టి ఆత్మదర్శి సహజముగానే ఎల్లరకు ప్రీతముడగును. ఇదే షడ్గోస్వామష్టకములో ప్రియో ప్రియకరౌ నిర్మతసరౌ పూజితో అని చెప్పబడింది. హరే కృష్ణ. ఎప్పుడైతే మనం ఆత్మానుభవ స్థితికి మనం చేరుకుంటామో, ఆత్మ స్థితిలో మనం నెలకొని ఉంటామో, అప్పుడు ఆ మన యొక్క పురోగతిని ఎవరు కూడా ఆపలేరు. దేవతలతో సహా అందరూ కూడా మనము ప్రియమైనటువంటి వాళ్ళగా మారిపోతాం. దేవతలకు కూడా ఇష్టమైనటువంటి వాళ్ళగా మారిపోతాం. మనం ఆత్మానుభవ స్థితికి మనము రావాలి. భగవంతుడు చర్మ లక్ష్యము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఆత్మానుభవాన్ని మనము పొందగలగాలి. విశుద్ధ ఆత్మని తెలుసుకోగలగాలి. అప్పుడు మనం దేవతలకు కూడా ఇష్టమైపోతాం. అంటే ఆ స్థితికి వచ్చినటువంటి వాడికి ఎలాంటి ఇంద్రియ కోరికలు ఉండవు. నిజానికి ఇంద్రియ కోరికల కారణంగానే మనం దేవీ దేవతలను పూజిస్తున్నాం. మనం దేవీ దేవతలను పూజిస్తున్నాం కదా అని చెప్పేసి దేవీ దేవతలకు మనం ఇష్టమైనటువంటి వాళ్ళం అయిపోతాం అని అనుకోవద్దు. ఎవరికైతే ఇంద్రియ కోరికల పట్ల ఆసక్తి లేదో అలాంటి వాళ్ళని దేవీ దేవతలు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ చూడండి,
ఆత్మానుభవ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి భౌతికమైనటువంటి కోరికలు ఇంకేమీ ఉండవు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దేవతలతో సహా సకల జీవులతోటి ప్రేమింపబడతారు, ప్రియమైనటువంటి వ్యక్తిగా మారిపోతారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇక కోరికలు ఏమీ లేవు కాబట్టి ఇక దేవీ దేవతలని పూజించాల్సినటువంటి అవసరం లేదు ఆయనకి. కేవలం దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే అర్చిస్తారు. ఎందుకంటే ఆయన మూలం ఆయన కాబట్టి, ఆ జీవుడి యొక్క మూలము కృష్ణుడు కాబట్టి ఆ మూలానికి సేవ చేయాలి అనేటువంటి స్థితిలో నెలకొని ఉంటారు. ఎవరైతే దేవీ దేవతల పూజలు చేస్తూ సంతృప్తి పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేస్తారు. వాళ్ళు ఆత్మానుభవ స్థితిలోకి రానటువంటి వాళ్ళు మాత్రమే చేస్తారు. ఎవరైతే విశుద్ధ భక్తులుగా మారిపోతారో ఇంక వాళ్ళకి కోరికల పట్ల విరక్తి వస్తుంది. అందువలన దేవీ దేవతల పూజలు కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులని దేవీ దేవతల సైతం ఇష్టపడతారు అని చెప్తారు. అంటే దేవీ దేవతల పూజలు చేసే వాళ్ళని కాదు ఇష్టపడేది, భౌతిక కోరికలు నశించి దేవీ దేవతల పూజ స్థాయి నుంచి భగవంతుడి పూజ స్థాయికి వెళ్ళినప్పుడు దేవీ దేవతలు కూడా ఇష్టపడతారు వాళ్ళని అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడికి ఆపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే హరే రామ కృష్ణ హరే రామ హరే రామ రామ కృష్ణ హరే 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 రామ